మిత్రులారా, బీహార్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయండి. బీహార్ని మనం క్లోజ్గా ఫాలో అవుతూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గమనిస్తున్నాం. ఇప్పుడు అక్కడ కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీహార్ని మనం క్లోజ్గా ఫాలో అవుతున్నాం కాబట్టి, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి అక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇప్పుడు మనం జోస్యం చెప్పలేము. జరుగుతున్న పరిణామాలని బేస్ చేసుకొని కొన్ని ఊహాగానాలు అయితే మనం చేయవచ్చు, అంతవరకే. వీఆర్ నాట్ హియర్ టు డిక్టేట్ ద పాలిటిక్స్. ప్రెడిక్షన్స్ ఏవేవో ఉంటాయి, వాటి ఆధారంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు బీహార్లో జరుగుతున్న పరిణామాల్లో అతి కీలకమైంది ఏమిటి అంటే, అక్కడ రాజ్పుట్స్, ఠాకూర్స్ అని అంటారు, వాళ్ళల్లో తిరుగుబాటు వచ్చిందండి. వాళ్ళల్లో తిరుగుబాటు వస్తే అది మామూలుగా ఉండదు. ఠాకూర్స్ అంటే రాజ్పుట్స్, భూమిహార్స్ కూడా ఉంటారు. కీలకంగా రాజ్పుట్స్, వాళ్ళ పాపులేషను అటు భూమిహార్లు, రాజ్పుట్స్ వీళ్ళందరూ కలిస్తే 10% దాకా ఉంటుంది. కానీ ఒక్కొక్కరు 100 ఓట్లతో సమానమైనటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళ చేతుల్లో భూములు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో ఆస్తులు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో ఓటర్లు ఉంటారు. వాళ్ళు శాసించగలరు. వాళ్ళు ఎటు నిలబడితే అటే ఆ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సో ఇప్పుడు బీహార్లో రాజ్పుట్స్ తిరుగుబాటు చేస్తున్నారా అనేది ఒకటి చాలా పెద్ద వార్త. ఇద్దరు కీలకమైన వ్యక్తుల కారణంగా. ఒకరు ఎవరు అంటే, ఆ ఇద్దరు ఎవరో చెప్తాను. ముందు అక్కడ బీహార్లో ఈ రాజ్పుట్స్ స్ట్రెంగ్త్, అసెంబ్లీలో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో 19 మంది బీజేపీ నుంచే, చూడండి. అలాగే ఆర్జేడీ నుంచి 6, జేడీయూ నుంచి 2, కాంగ్రెస్ ఒకళ్ళు, ఇండిపెండెంట్ ఒకళ్ళు, మొత్తం 29 మంది రాజ్పుట్ ఎమ్మెల్యేస్ అక్కడ ఉన్నారు. 4 మినిస్టర్స్ ఉన్నారు. 2 బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఒకళ్ళు జేడీయూకి సంబంధించినటువంటి, ఒకళ్ళు ఇండిపెండెంట్. ఇది అక్కడ అంటే రాజ్పుట్స్ చాలా కీలకమైనటువంటి, నిర్ణాయకమైనటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట అక్కడ. అందుకనే 2 ప్రముఖమైనటువంటి నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఏమిటా అని చెప్పేసి బీజేపీ అగ్రనేతల గుండెలు బితుకు మంటున్నాయన్నమాట. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఆల్రెడీ మనకు తెలుసు, కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా CCI ఎలక్షన్స్ జరిగాయి కదా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ముందే. సేమ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లాగే ఉంటుంది ప్రొసీజర్ అంతా. సో అందులో రాజీవ్ ప్రతాప్ రూడీ అని బీజేపీ నాయకుడే బీజేపీ నాయకుడికి వ్యతిరేకంగా రెబల్ క్యాండిడేట్గా నిలబడి గెలిచాడు. అవతల తనకి ప్రత్యర్థిగా నిలబడినటువంటి ఆ సంజీవ్ బాల్యాన్ అనే అభ్యర్థిని ఎవరు నిలబెట్టారు? అమిత్ షా నిలబెట్టాడు. అమిత్ షా క్యాండిడేట్కి వ్యతిరేకంగా రెబల్గా నిలబడి రాజీవ్ ప్రతాప్ రూడీ గెలిచాడు, కాంగ్రెస్ మద్దతుతో, ఇతర ప్రతిపక్షాల మద్దతుతో. అక్కడ ఒక దెబ్బ పడింది, రాజ్పుట్ దెబ్బ. రాజ్పుట్స్ అనగానే మనకి యోగి ఆదిత్యనాథ్, అలాగే అక్కడ మనకి రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళు గుర్తు రావచ్చు. ఠాకూర్ లాబీ అంటే అది కాదు, బీహార్ నుంచి వచ్చినటువంటి వాడు ఈ రాజీవ్ ప్రతాప్ రూడీ. సరే, అతను ఏం చేస్తాడు ఏమిటి అనేటటువంటిది ఒకటి ఆందోళన పట్టుకుంది. ఆయన అలా పెట్టండి. ఇంకొక ఆయన పేరు చెప్తాను, ఈయన చూడండి. చూశారు కదా, ఈయనే ఆర్కే సింగ్. ఆర్కే సింగ్ అతి కీలకమైన వ్యక్తి. ఈయన ఎవరో నేను మీకు చెప్తాను, సరిగ్గా దగ్గరగా చూడండి. ఆర్కే సింగ్. ఈ ఆర్కే సింగ్ బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. బీహార్లో ఆరా నుంచి 2 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. 2024లో ఓడిపోయాడు బీజేపీ అభ్యర్థిగానే. ఆయన కలెక్టర్గా పనిచేశాడు, IAS ఆఫీసర్, కేంద్రంలో హోమ్ సెక్రటరీగా పనిచేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా అవసరమైనటువంటి వ్యక్తిగా నిలిచాడు. సో చాలా మంచి పనులు చేశాడు. నిజాయితీపరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు అని పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈ ఆర్కే సింగ్ అండి.
ఈయన ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఇందాక మనం చెప్పుకున్న రాజీవ్ ప్రతాప్ రూడీ కంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన కూడా రాజ్పుట్ కమ్యూనిటీ, బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన 24 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి రిజైన్ చేయలేదు, కానీ అసంతృప్తిగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రాజ్పుట్స్ కమ్యూనిటీని ఏకోన్ముఖం చేస్తున్నాడు, సమీకరిస్తున్నాడు, వాళ్ళు పెట్టే మీటింగులకు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇటీవల ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు, ముఖ్యంగా బీహార్లో బీజేపీ నాయకత్వం మీద. ఇది కలవరానికి గురి చేసిందంటే మోడీకి, అమిత్ షాకి చాలా కలవరపాటుకు గురి చేసినటువంటి విషయం. ఆయన ఓపెన్గా అటాక్. బీహార్లో బీజేపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ, ఎస్పెషల్లీ బీజేపీ నాయకులు అవినీతి పరులు, హత్యా నేరాలను నేరారోపణలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఇటీవల బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరు? ఆర్కే సింగ్. చాలా కీలకమైనటువంటి వ్యక్తి బీజేపీకి, అలాగే రాజ్పుట్ కమ్యూనిటీకి. ఇప్పుడు ఆయన పార్టీ పెడతాడా? బీజేపీని ఇంకా అయితే అఫీషియల్గా వదలలేదు, కానీ పార్టీ పెడతాడా, లేదా ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినటువంటి జనస్వరాజ్ పార్టీలో చేరతాడా ఏమిటి అనేటటువంటిది పక్కన పెట్టి, ఆయన లేవనెత్తినటువంటి ఆరోపణలు, చేస్తున్నటువంటి దాడి బీజేపీ నాయకుల మీద, స్వయంగా ఆయన బీజేపీ నాయకుడు, కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి వాడు, నిజాయితీపరుడు, మచ్చలేనివాడిగా ముద్రపడినటువంటి వాడు బీహారీల హృదయంలో. నాట్ ఓన్లీ ఫర్ ద ఠాకూర్స్, ఫర్ ద రాజ్పుట్ కమ్యూనిటీ, ఫర్ ద ఎంటైర్ బీహార్ పీపుల్, ఆయన స్పాట్లెస్ మ్యాన్ రాజ్కుమార్ సింగ్, ఆర్కే సింగ్. సో ఆయన ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నాడు? ఇటీవల మాట్లాడినటువంటి మీటింగ్లు కొట్టండి, ఆర్కే సింగ్ ఆన్ ద కరప్ట్ లీడర్స్ ఆఫ్ ద బీజేపీ ఇన్ బీహార్ అని కొట్టండి, వచ్చేస్తే మీకు అవన్నీ నేను ఇక్కడ చూపించలేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ జైస్వాల్ అండి, బీజేపీ బీహార్ అధ్యక్షుడు, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్. ఆయన మీద ప్రశాంత్ కిషోర్తో సహా అందరూ, ప్రతిపక్షాల నాయకులందరూ కూడా ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. హత్యారోపణలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలో పెద్ద కరప్షన్ చేశాడని చెప్పి ఆరోపణలు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓపెన్గా ఈయన వచ్చి, ఆర్కే సింగ్ వచ్చి, మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఓపెన్గా తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేదంటే పదవి నుంచి పక్కకి తప్పుకోవాలి. అంతేకాదు అవినీతి పరులకు, భ్రష్టులకు ఆశ్రయం ఇస్తుంది బీజేపీ అని కూడా ఆయన ఇటీవల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఒకటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు అక్కడ బీహార్ దిలీప్ జైస్వాల్, రెండు ఇంకొక వ్యక్తి ఆయన టార్గెట్ చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు బీహార్లో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి. ఆయన డిప్యూటీ సీఎం, విచిత్రంగా చూడండి, ఆయన 7th పాసా, మెట్రిక్ పాసా, లేదా డిగ్రీ పాసా, పీజీ పాసా, ఏంటి ఆయన మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి? ఆయనేమో డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నాడు. ఆయన బయటకు వచ్చి ఆయన డిగ్రీ చూపించమానండి అని చెప్పి ఆర్కే సింగ్ ఓపెన్గా ఈ సమ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎం, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మీద దాడి చేసేసాడు. అసలు డిగ్రీకి సంబంధించినటువంటి ప్రస్తావన సమ్రాట్ చౌదరి గురించి, సమ్రాట్ చౌదరికి గురిపెట్టిన బాణమా, లేకపోతే ఎవరి డిగ్రీకి గురిపెట్టిన బాణం ఆర్కే సింగ్? ఒక్కసారిగా పిడుగుపడినట్టయింది గుండెల్లో బీజేపీ అగ్రనేతలకి. సో ఈ విధమైనటువంటి దాడి ప్రత్యక్షంగా చేస్తున్నాడు ఆర్కే సింగ్ లాంటి నిజాయితీపరుడు అయినటువంటి వ్యక్తి, రాజ్పుట్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా తిరుగుబాటు బావుట ఎగరవేసేటప్పటికి ఆ రాజీవ్ ప్రతాప్ రూడీ, ఆర్కే సింగ్ ఇద్దరు బీహార్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు. బీజేపీ యొక్క కలవరపడిపోతుందని ఇది పరిణామం, ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట. అయితే వీళ్ళ మద్దతు ఎవరికి ఉంటుంది ఏమిటి అనేటటువంటిది, ఈయన వేరే పార్టీ పెడతాడా, లేదా ప్రశాంత్ కిషోర్తో కలుస్తాడా, లేదా ఇతర ప్రతిపక్షాలతో కలుస్తాడా ఏమిటి అనేటటువంటిది మనకు అనవసరం.
అది తర్వాత జరిగేటటువంటి డెవలప్మెంటు అప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మోడీ అమిత్ షాలకు నిద్ర పట్టనివ్వటం లేదు. బీహార్లో ఈ రాజ్పుట్ కమ్యూనిటీ, ఠాకూర్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు నాయకులు, ముఖ్యంగా వాళ్ళలో ఆర్కే సింగ్ ఈయన. ఇదండి, చూద్దాం మరి ఈ బీహార్లో స్వయంగా తమ పార్టీలోనే వచ్చినటువంటి ఈ తిరుగుబాటు వెల్లువను మోడీ అమిత్ షాలు ఎలా డీల్ చేస్తారు, ఎలా ట్యాకిల్ చేస్తారు అనేటటువంటిది మనం ఎదురు చూడాలి. కానీ ఇది చాలా దెబ్బ. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనం ఊహించలేం. కానీ జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.